చిరు ఉద్యోగైనా, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా, దుకాణదారుడైనా, వ్యాపారవేత్త అయినా సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇల్లు, డూప్లెక్స్ విల్లాలు, ప్లాట్లు, ఫామ్ హౌస్లు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనే సందేహాలను తీర్చేందుకు డ్రీమ్ హోమ్ మీ ముందుకొచ్చేసింది. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హోమ్ లోన్ తీసుకునే ట్యాక్స్ పేయర్లకు బడ్జెట్లో తీపి కబురు. గృహ రుణంపై వడ్డీ రాయితీ 5 లక్షలకు పెంచే ఛాన్స్. హైదరాబాద్ అభివృద్ధి కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం. టీడీఆర్ విధానంలో కీలక మార్పులు చేస్తూ జీవో జారీ. విశ్వనగరంలో పెరుగుతున్న ప్రాపర్టీ సేల్స్. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచిన గ్లోబల్ సమ్మిట్. అత్యంత సుందరంగా ముస్తాబైన లెగసీ విల్లా ప్రాజెక్ట్. వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ నిర్మాణాలు. సొంతిల్లు కోసం గృహ రుణం తీసుకునే పన్ను చెల్లింపుదారులకు ఈ బడ్జెట్లో భారీ ఊరట లభించనుందని తెలుస్తోంది. హోమ్ లోన్ వడ్డీపై ట్యాక్స్ రిబేట్ 5 లక్షలకు పెంచే అవకాశాలు ఉన్నట్లు ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. పాత పన్ను విధానంలో పన్ను మినహాయింపులు మరింత పెంచవచ్చని చెబుతున్నారు. సొంతింటి కోసం గృహ రుణం తీసుకునే ట్యాక్స్ పేయర్స్ కు ఇది నిజంగానే తీపి కబురని చెప్పాలి. కేంద్ర బడ్జెట్ 2026పై రియాలిటీ రంగం భారీ ఆసక్తి. గృహ రుణం తీసుకునే ట్యాక్స్ పేయర్స్ కు తీపి కబురు. పాత పన్ను విధానం ఎంచుకునే వారికి పెద్దపీట. హోమ్ లోన్ వడ్డీ రాయితీ 5 లక్షలకు పెంచే ఛాన్స్. రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమివ్వనున్న కేంద్ర నిర్ణయం. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ 2026 కోసం దేశవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారులు, మధ్యతరగతి ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి బడ్జెట్లో పాత పన్ను విధానాన్ని ఎంచుకునే వారికి కేంద్రం పెద్దపీట వేయబోతున్నట్లుగా సమాచారం. మరీ ముఖ్యంగా సొంత ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్న వారికి గృహ రుణంపై వడ్డీ రాయితీ విషయంలో భారీ ఊరట లభించే అవకాశం ఉంది. హోమ్ లోన్ వడ్డీ రాయితీని భారీగా పెంచనున్నారని బడ్జెట్ 2026లో పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పబోతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత నిబంధనల మేరకు పాత పన్ను విధానంలో హోమ్ లోన్ తీసుకున్న వారు చెల్లించే వడ్డీపై సెక్షన్ 24B కింద ఏడాదికి గరిష్టంగా 2 లక్షల వరకు మాత్రమే పన్ను మినహాయింపు పొందొచ్చు. అయితే గత కొన్నేళ్లుగా పెరుగుతున్న ఇంటి నిర్మాణాల ఖర్చులు, ఇళ్ల ధరలను దృష్టిలో పెట్టుకుని ఈ పరిమితిని 5 లక్షల రూపాయలకు పెంచాలని మోదీ సర్కార్ భావిస్తుంది. ఇదే గనుక జరిగితే లక్షలాది మంది వేతన జీవులకు పన్ను రూపంలో పెద్ద మొత్తంలో డబ్బు ఆదా అవుతుంది. గవర్నమెంట్ వాటి మీద ఇన్వెస్ట్మెంట్ కంటే కూడా అది ప్రైవేట్ పరంగా చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఇలాంటిది కట్టినప్పుడు మీకు సబ్సిడైజ్డ్ రేట్లలో మీకు ల్యాండ్ ఇస్తాము, సబ్సిడైజ్డ్ రేట్లలో మీకు కావాల్సినటువంటి స్టీల్ సిమెంట్ ఇచ్చినప్పుడు మీరు మామూలుగా మీరు అమ్మేటువంటిది ఇప్పుడు మేము 6,000 రూపీస్ అమ్ముతున్నప్పుడు ఇలాంటి కంఫర్టబిలిటీ ఇచ్చినప్పుడు అబౌట్ 3,500 4,000 రూపీస్లోనే వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లాటరీ వల్ల కాకుండా వాళ్లకు సెల్ఫ్గా ఎర్న్ చేసుకునేలాగా ఉంటే వాళ్ళని కూడా కమిట్ చేయించవచ్చు. వాళ్ళకు కూడా ఒక బాధ్యత అనేది ఉంటుంది. ఏది ఫ్రీ బీస్లోకి ఇలా కూడా రాకుండా ఉంటుంది. అండ్ సెక్టర్ కూడా అంటే రియల్ ఎస్టేట్ డెవలప్ చేసేటువంటి సెక్టర్ కూడా బెనిఫిట్ చేసినట్టుగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం గత 2 బడ్జెట్లలో కొత్త పన్ను విధానాన్ని ప్రోత్సహిస్తూ వస్తుంది. అయితే దేశంలోని మెజారిటీ పన్ను చెల్లింపుదారులు LIC, PPF, హోమ్ లోన్ వంటి వాటిల్లో పెట్టుబడి పెట్టి పన్ను ఆదా చేసుకునే పాత విధానాన్నే ఇష్టపడుతున్నారు. అందుకే పాత విధానంలో మరిన్ని రాయితీలు ఇవ్వడం ద్వారా మధ్యతరగతి ప్రజల్లో వినియోగ సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా అధికారిక వర్గాల సమాచారం. హోమ్ లోన్ వడ్డీ రాయితీని పెంచడం వల్ల కేవలం పన్ను చెల్లింపుదారులకే కాకుండా రియల్ ఎస్టేట్ రంగానికి కూడా భారీ ప్రయోజనం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
బేసిక్గా ఏంటంటే ఇండియా మొత్తం కూడా హౌసింగ్ సెక్టర్ అంతా కూడా లోన్స్ మీద నడిచేటువంటి పరిస్థితి ఉంది, పాత రోజుల్లా కాదు. మీరు 90% ఆఫ్ ద పీపుల్ లోన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బ్యాంకింగ్ సిస్టంలో చిన్న మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే హోమ్ లోన్స్ తీసుకునే వాళ్లకు కొంచెం రిబేట్, అంటే ఎప్పుడైతే కొద్దిగా లోన్స్ కంఫర్టబిలిటీ ఉంటుందో ప్రతి వాళ్ళు చూసుకునేది ఏంటి అంటే ఆ కంఫర్టబిలిటీని చూసుకునే ముందుకు వస్తుంటారు. కాబట్టి ఆ కొంతకాలం అట్లీస్ట్ నెక్స్ట్ 2-3 ఇయర్స్ అన్నా కూడా, అంటే ఇండియా మొత్తం ఒక స్టేజ్ నుండి X నుంచి Y స్టేజ్కు మనం వెళ్ళాలనుకుంటే ఆ హోమ్ లోన్స్ మీద రిబేట్ ఇవ్వడానికి ఒకటి పెట్టాలి. వడ్డీ రాయితీ పెరిగితే ఎక్కువ మంది ఇల్లు కొనుక్కోవడానికి ఉత్సాహం చూపిస్తారు. తద్వారా సిమెంట్, స్టీల్ వంటి అనుబంధ రంగాలకు కూడా డిమాండ్ పెరుగుతుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇక సెక్షన్ 80C కింద ఉన్న ₹1,50,000 పెట్టుబడి పరిమితిని కూడా పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గవర్నమెంట్ చాలా చాలా థాట్ ప్రాసెస్ దాన్ని ఉపయోగించాల్సింది ఏంటి అంటే వాళ్ళకు స్పెషల్ రిబేట్ ఏదన్నా ఉన్నప్పుడు కొంచెం దాని మీద తగ్గించేది పెట్టి టెన్యూర్లో కూడా కొంచెం దాంట్లో ఫ్లెక్సిబిలిటీ కొంచెం ఇచ్చేలాగా కనుక ఏదన్నా స్కీమ్ వర్కౌట్ చేస్తే మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ బీ కంఫర్టబుల్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ ఫార్వర్డ్. అండ్ ఇలాంటి స్కీమ్స్ పెట్టిన బిల్డర్స్ను కూడా కొంత ఇన్సెంటివ్స్ పెట్టి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తే, అంటే ఇలాంటి వాళ్ళకు మీరు ఇస్తున్నప్పుడు ఏదైతే PMAY స్కీమ్లో పెట్టినారో ఇలాంటివి కూడా మీరు కొంత డిఫరెంట్ స్ట్రాటజీస్ను, అంటే ఇండియా ఎప్పుడు కానీ ఆలోచించాల్సింది వేరే వెస్ట్రన్ కంట్రీస్ లాగా ఏంటంటే మనుషులకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్ను గ్యాప్ అనాలిసిస్ చేసి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అదే పాలసీ అదే ఫార్ములా మనం పోతాం అనేది కాదు. వాట్ ఎవర్ ట్రూ టుడే ఈజ్ నాట్ గోయింగ్ టు బి ట్రూ టుమారో, అంటే ఇవాళ నిజం రేపటి నిజం కాదు. మనకి స్థితిగతులను బట్టి మనకున్నటువంటి వర్తమానంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మార్చుకోవాల్సినటువంటి అవసరం, ఆ బడ్జెట్లో దాన్ని ప్యూర్గా రిఫ్లెక్ట్ చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ప్రస్తుతం ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ 50,000 నుంచి మరింత పెంచాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఈ ప్రతిపాదన గనక ఈసారి బడ్జెట్లో అమలైతే మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరటగా చెప్పుకోవచ్చు. సొంతింటి కలను నెరవేర్చుకోవాలి అనుకునే వారికి ఇది ఒక గొప్ప ప్రోత్సాహం అవుతుందని రియాలిటీ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ నగర అభివృద్ధి దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో భవన నిర్మాణాలకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఇకపై 10 అంతస్తులు దాటి భవనాలను నిర్మిస్తే ఖచ్చితంగా TDR నిబంధనలకు లోబడి ఉండాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం టీ సర్కార్ కీలక నిర్ణయం. TDR విధానంలో కీలక మార్పులు చేస్తూ జీవో విడుదల. పదంతస్తులు మించి నిర్మించే భవనాలకు TDR తప్పనిసరి. చెరువుల పరిరక్షణతో పాటు భూసేకరణ వేగవంతం చేయడమే లక్ష్యం. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్లో అమల్లోకి రాబోతున్న నిబంధనలు. TDR విధానంలో కీలక మార్పులు చేస్తూ జీవో విడుదల. పదంతస్తులు మించి నిర్మించే భవనాలకు TDR తప్పనిసరి. చెరువుల పరిరక్షణతో పాటు భూసేకరణ వేగవంతం చేయడమే లక్ష్యం. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్లో అమల్లోకి రానున్న నిబంధనలు. విశ్వనగర అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రియల్ ఎస్టేట్ రంగాన్ని నేరుగా ప్రభావితం చేసేలా TDR విధానంలో కీలక మార్పులు చేస్తూ పురపాలక శాఖ జీవో నెంబర్ 16ను రిలీజ్ చేసింది. చెరువులు, నదుల పరిరక్షణతో పాటు భూసేకరణను వేగవంతం చేసే ఉద్దేశ్యంతో ఈ జీవో తీసుకొచ్చినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. సవరించిన నిబంధనలు ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించిన తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో అమల్లోకి రాబోతున్నాయి. ఈ పరిధిలోని 300 డివిజన్లలో ఇకపై జరిగే నిర్మాణాలు కొత్త TDR నిబంధనలకు లోబడి ఉండాల్సి ఉంటుంది. హైదరాబాద్ మహానగరంలో హై రైజ్ భవనాల నిర్మాణాన్ని నియంత్రించేలా ప్రభుత్వం కీలక షరతులు విధించింది. ఇకపై 10 అంతస్తులు దాటే ప్రతి భవనానికి TDR తప్పనిసరి కాబోతుంది. 11వ అంతస్తులు దాటే నిర్మాణాలకు మొత్తం కన్స్ట్రక్షన్ విస్తీర్ణంలో 10% సమానమైన TDR సర్టిఫికేట్లను బిల్డర్స్ సమర్పించాల్సి ఉంటుంది.
దీంతో ఇప్పటి వరకు మార్కెట్లో వినియోగం లేక నిల్వగా ఉన్న టీడీఆర్ బాండ్లకు డిమాండ్ పెరగబోతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం భూమిని ప్రభుత్వానికి ఉచితంగా అప్పగించే బిల్డర్లకు ప్రత్యేక రాయితీలు కూడా ఈ జీవోలో పొందుపరిచారు. సెట్ బ్యాక్ నిబంధనలు, భవన ఎత్తు పరిమితుల్లో సడలింపులు కల్పిస్తూ వారిని ప్రోత్సహించబోతుంది ప్రభుత్వం. దీని ద్వారా భూసేకరణ ప్రక్రియ సులభతరం అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. చెరువులు, నదుల పరిరక్షణకు సంబంధించి భూముల స్వాధీనంపై కూడా ప్రభుత్వం ఆకర్షణీయమైన విధానాన్ని ప్రకటించింది. ఎఫ్టీఎల్ పూర్తి స్థాయి నీటి మట్టం పరిధిలో ఉన్న పట్టా భూములకు 200% టీడీఆర్, చెరువుల బఫర్ జోన్లలో ఉన్న భూములకు 300% టీడీఆర్, బఫర్ వెలుపల అభివృద్ధి పనుల కోసం భూములు సేకరిస్తే 400% టీడీఆర్ ఇవ్వాలని నిర్ణయించింది. 1 ఎకరాకు మించి భూసేకరణ జరిగితే ఆ ప్రతిపాదనను ప్రభుత్వం నేరుగా పరిశీలించబోతుంది. పరివాహక ప్రాంతం, నగరంలోని చెరువుల సుందరీకరణ పనులకు భూ యజమానుల నుంచి ఎదురవుతున్న అడ్డంకులను తొలగించడమే ఈ విధాన మార్పుల లక్ష్యమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ప్రభుత్వం జారీ చేసిన దాదాపు 10,000 కోట్ల రూపాయల విలువైన టీడీఆర్ సర్టిఫికెట్లు మార్కెట్లో పేరుకుపోయి వాటి ధర గణనీయంగా పడిపోయింది. దీంతో భూ యజమానుల టీడీఆర్కు బదులుగా నగదు పరిహారం కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. ఇప్పుడు పెద్ద భవనాల నిర్మాణానికి టీడీఆర్ తప్పనిసరి చేయడంతో బిల్డర్లు వాటిని కొనుగోలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో టీడీఆర్ మార్కెట్ మళ్లీ కదలికల్లోకి రావడంతో పాటు ప్రభుత్వంపై నగదు పరిహారం భారం తగ్గబోతుంది. ఫలితంగా నిధుల కొరతతో నిలిచిపోయిన రోడ్ల విస్తరణ పనులు, మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టు వేగం అందుకునే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. పోస్ట్ కోవిడ్ తర్వాత చక్కని ప్రశాంతవంతమైన వాతావరణంలో నివాసం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. చక్కని రోడ్డు కనెక్టివిటీ, ఆహ్లాదకరమైన వాతావరణంలో సిటీకి అతి దగ్గరలో ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు బయర్స్ ఉత్సాహం చూపిస్తున్నారు. దీంతో గ్రీనరీకి పెద్దపీట వేస్తూ ప్రపంచ స్థాయి ఎమ్యూనిటీస్తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ సరికొత్త ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత చేరువలో ఉన్న గౌరెలిలో ప్రత్యేక విల్లా ప్రాజెక్టును చేపట్టింది. 10 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన లెగసీ ప్రాజెక్టులో 112 లగ్జరీ విల్లాలను డెవలప్ చేస్తోంది. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేసినట్టు ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రకటించింది. ఆకట్టుకుంటున్న ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ నిర్మాణాలు వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో పాటు గ్రీనరీకి పెద్దపీట. ORR కు చేరువలోని గౌరెలిలో కొత్త ప్రాజెక్టు డెవలప్. లెగసీ ప్రాజెక్టు పేరుతో 112 లగ్జరీ విల్లాల నిర్మాణం. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఏఎంఆర్ నిర్మాణాలు. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఎక్స్పర్ట్స్తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఏర్పాటయింది. హైదరాబాద్ ORR ఎగ్జిట్ నంబర్ 10కు అత్యంత సమీపంలో లెగసీ విల్లా ప్రాజెక్టును ఈ సంస్థ డెవలప్ చేస్తోంది. గౌరెలిలో 10 ఎకరాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టులో మొత్తం 112 విల్లాలను నిర్మించనున్నారు. 165 నుంచి 338 చదరపు గజాల్లో విల్లాలను డెవలప్ చేయనుంది ఏఎంఆర్ సంస్థ. ఒక్కో విల్లాలో 2267 SFT నుంచి 5104 SFTల బిల్డప్ ఏరియా ఉంటుంది. ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఎంతో ప్రెస్టీజియస్ గా లెగసీ విల్లా ప్రాజెక్టును చేపట్టింది. అటు వరంగల్ హైవేకు, ఇటు విజయవాడ హైవేకు మధ్యలో ఈ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టులో 2 నుంచి 5 బెడ్రూమ్స్ తో విల్లాలు నిర్మిస్తున్నారు.
కుటుంబంలోని అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నట్లు చెబుతోంది నిర్మాణ సంస్థ. ఈ ప్రాజెక్టులో ఓపెన్ స్పేస్ కు పెద్దపీట వేసినట్లు ఏఎంఆర్ సంస్థ ప్రకటించింది. విశాలమైన రోడ్లు, ప్రతి రోడ్డు వెంట చక్కని గ్రీనరీ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక స్పెషల్ గా వాకింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్ నిర్మించనుంది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లాలో వరల్డ్ క్లాస్ సదుపాయాలను అందిస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ట్రిపుల్-ఎక్స్ విల్లాలో హోమ్ థియేటర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ విల్లాలన్నింటినీ 100% వాస్తుతో తీర్చిదిద్దుతున్నారు. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రత్యేక కేర్తో డెవలప్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ ప్రతి దశను ఎక్స్పర్ట్స్ సునిశితంగా పరిశీలిస్తూ వారి మార్గదర్శకత్వంలో నిర్మాణాలు చేపడుతున్నారు. నిపుణుల పర్యవేక్షణలో డెవలప్ అవుతున్న ఈ నిర్మాణాలు ఎంతటి విపత్తునైనా తట్టుకునేలా ఎంతో పటిష్టంగా డెవలప్ చేస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ఇక రెగ్యులర్ విల్లా ప్రాజెక్టులో మనకు నిత్యం కనిపించే పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేలా స్పెషల్ గా ప్లాన్ చేసింది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లా దగ్గర 2 కార్లకు పార్కింగ్ అందుబాటులో ఉండేలా ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఇక విల్లాలోకి వచ్చిన వెంటనే ఒక కొత్త రకం నిర్మాణ శైలి మనకు దర్శనమిస్తుంది. చక్కని వెలుతురు, స్వచ్ఛమైన గాలి వచ్చేలా చేసిన నిర్మాణం అందరినీ ఆకట్టుకుంటోంది. విల్లా ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎలాంటి రాజీ లేకుండా కస్టమర్ల చాయిస్ కు అనుగుణంగా తాము ప్రాజెక్టు చేపట్టామని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రతినిధులు చెబుతున్నారు. 15,000 SFTలో 4 అంతస్తుల క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్ట్ స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పొచ్చు. అంతేకాకుండా పలు ఇండోర్ గేమ్స్, మెడిటేషన్ హాల్, బ్యాంకెట్ హాల్, గెస్ట్ల కోసం ప్రత్యేక రూమ్లు అందుబాటులో ఉంటాయి. ఈ విల్లా ప్రాజెక్టులో ఫార్మసీ, ఏటీఎం, గ్రాసరీ స్టోర్, సెలూన్, స్పా, లైబ్రరీ రూమ్, స్టడీ రూమ్, ఫస్ట్ ఎయిడ్ రూమ్, 24 గంటల సెక్యూరిటీతో పాటుగా ప్రాజెక్ట్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్, సీసీటీవీ వ్యవస్థను ఈ ప్రాజెక్టులో భాగం చేస్తోంది ఏఎంఆర్ సంస్థ. ఇక ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ చేపడుతున్న లెగసీ విల్లా ప్రాజెక్ట్ పలు ముఖ్యమైన ప్రాంతాలకు అతి సమీపంలో ఉంది. అలాగే చక్కని రోడ్డు కనెక్టివిటీ కలిగి ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుకు అతి సమీపంలో గౌరెల్లి దగ్గర ఈ ప్రాజెక్టు ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుకు కేవలం 2 నిమిషాల్లో చేరుకోవచ్చు. విజయవాడ, వరంగల్ జాతీయ రహదారులను కేవలం 5 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉండడం ఏఎంఆర్ విల్లా ప్రాజెక్టుకు ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. వేగంగా డెవలప్ అవుతున్న ప్రాంతంలో ఈ ప్రాజెక్టు చేపడుతుండటం, చక్కని మౌలిక సదుపాయాలు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, రోడ్ కనెక్టివిటీ ఈ ప్రాజెక్టుకు ఉంది. దీంతో ఈ ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేస్తే చక్కని అప్రిసియేషన్ ఉండే అవకాశముందని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో సొంతింటి కల నెరవేర్చుకునే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో బయర్స్ సంఖ్యలో 6.5% నుంచి 7.3% వరకు వృద్ధి కనిపించే అవకాశం ఉందని ప్రముఖ రియల్ ఎస్టేట్ సేవల సంస్థ బ్రిక్ వర్క్ రేటింగ్స్ అంచనా వేసింది. గృహ రుణాలకు సంబంధించిన వడ్డీ రేట్లు తగ్గుతుండటంతో ప్రజలు ప్రాపర్టీ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్ లో పెరుగుతున్న ప్రాపర్టీ సేల్స్, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచిన గ్లోబల్ సమ్మిట్, సొంతింటి కలను నెరవేర్చుకుంటున్న హైదరాబాద్ వాసులు, బయర్స్ సంఖ్యలో 7.3% వృద్ధి నమోదయ్యే ఛాన్స్. దేశంలో రియల్ ఎస్టేట్ రంగం మెల్లమెల్లగా పుంజుకుంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో నిర్మాణ రంగం ఫుల్ జోష్ లో ఉంది. సొంతిల్లు కొనుగోలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. హైదరాబాద్ సహా విశాఖపట్నం, అమరావతి ప్రాంతాల్లో నివాస గృహాల మార్కెట్ వృద్ధి చెందుతుందని బ్రిక్ వర్క్ తాజా రిపోర్ట్స్ లో రిలీజ్ చేసింది. ఈ ఆర్థిక ఏడాదిలో రియాలిటీ రంగం 6.5% నుంచి 7.3% వరకు వృద్ధి కనిపించే అవకాశం ఉందని అంచనా వేసింది. జీహెచ్ఎంసీ విస్తరణ, ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ లాంటివి హైదరాబాద్ లో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచాయి. అటు
ఇటు ఏపీలోనూ రియల్ ఎస్టేట్ మంచి పనితీరు కనబరుస్తుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ గూగుల్ వంటి కంపెనీలు ఏపీకి రావటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగాల అభివృద్ధి నేపథ్యంలో కమర్షియల్ ప్రాపర్టీస్ కు డిమాండ్ పెరుగుతుందని బ్రిక్ వర్క్ రేటింగ్స్ తెలిపింది. 2034 నాటికి తెలంగాణ $1 ట్రిలియన్ వృద్ధిని సాధించాలి అంటే 12 నుంచి 13% వృద్ధిని సాధించాల్సిన అవసరం ఉందని బ్రిక్ వర్క్ రేటింగ్స్ అంచనా వేసింది. దేశ జీడీపీ వృద్ధి సుమారుగా 8.2% ఉందని, ద్రవ్యోల్బణం నియంత్రణ స్థాయిలో ఉందని స్పష్టం చేసింది. ఇక ప్రజల దగ్గర మిగులు మొత్తం పెరుగుతూ ఉండడం, వడ్డీ రేట్లు తక్కువగా ఉండటంతో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెరుగుతున్నాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇదే ఈ వారం డ్రీమ్ హోమ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ 10 TV.